నిజంగా ఇన్ని మార్కులు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళందరూ అంటే బ్యాచ్ కొంచెం డిఫరెంట్ గా తిరుగుతున్నారు ఇలా. అంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చినాయండి, ఇంకా ఎక్కువ వచ్చును. వీళ్ళు చేతులారా ఇంకొంచెం అదర్ యాక్టివిటీస్ వల్ల తగ్గించుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తేజ కోసం? హ్యాపీ ఎక్కువ ఫ్రెండ్షిప్ లో అవి బయట వాళ్ళతో అందరితో తిరగడం. వీళ్ళు చదువుకున్న వాళ్ళతో చదువుకున్న వరకు తిరగాలి, కానీ బయట తిరుగుళ్ళు ఎక్కువ వల్ల ఇంకా మార్కులు తగ్గాయి. వీళ్ళకి ఇంకా ఎక్కువ రావాలి. వీళ్ళకి ఏరియా మంచిది కదండి, ఏరియాలో పుట్టి పెరిగా ఏంటి. ఎక్కడైనా చెడు ఉంటది, మంచిగా ఉంటది. అవునులేండి, సెలవు దొరికితే చాలు అలాడు. ఇంకా చాలా నేను 6th క్లాస్ లో వేసాను, 6th 5th కదా. అప్పుడు అసలు ఒక్కడే నా స్కూల్లో ఎలా చదువుతారో ఏదైనా చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఏమి కాదు, నాకు ఏ పాస్ వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్ అయితే చాలా లెక్కలో నిజంగా థ్యాంక్స్ అనమాట, చాలా థ్యాంక్స్. మా అత్తయ్య గారికి మా నాన్న మా అత్తయ్య గారు వచ్చి మాకు అయిపోయారు. చాలా థ్యాంక్స్, చాలా మీకు ఎలా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదే విధంగా మీరు పాలిటెక్నిక్ లో కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి. మీరు అక్కడికి వచ్చేస్తారు కదా, చెప్తారా? సమాచారం వెళ్తాం అక్కడికి, తెల్లారు 6 గంటలకు తీసుకెళ్తాం. ఓకేనా? మార్నింగ్ అందరూ చక్కగా సింహాచలం దర్శనం వచ్చేసాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. ముందు మీ అబ్బాయి మీ ఢిల్లీ పేరు